close till I get up. Time is హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మైదాతో బటర్ బిస్కెట్స్ ఎలా రెడీ చేయాలనేది మీకు చూపిస్తాను. దానికి కావాల్సినవి ఏమైతే ఉన్నాయో మీకు ఇప్పుడు చెప్తాను. ఒక కప్ మైదా, ఒక కప్పు షుగర్, బటర్ కరిగించింది. ఇప్పుడు దీన్ని ఎలా కలుపుకోవాలని చూద్దాం. బౌల్ తీసుకొని ఫస్ట్ మైదాని మనం ఇలా వేసుకొని, నెక్స్ట్ షుగర్ కూడా మనం అందులో యాడ్ చేసుకుందాం. ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా ఉండలు లేకుండా మొత్తం మైదా అండ్ షుగర్. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మనం బటర్ కూడా యాడ్ చేద్దాం. ముందు కొంచెం వేసుకొని కలుపుకొని చూద్దాం. ఇలా కలుపుకుంటున్నాం కదా, ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. చపాతీ పిండికి ఎలాగైతే కలుపుకుంటామో అలా ముద్ద అయ్యేంత వరకు దీన్ని బాగా కొంచెం బటర్ కూడా మళ్ళీ యాడ్ చేద్దాం. ఇలా కలుపుతూ ఇది ముద్దగా అయ్యి ఉండలా అయ్యేటట్టుగా కలపాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మైదా ఇలా రెడీ అయిపోయిందో, బటర్ అంతా కలిపి షుగర్ కలిపిందంటే ఇలా పిండిలా ఇలాగా చపాతీ పిండిలా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని బిస్కెట్స్లా కట్ చేసుకుందాం. ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా ప్లేట్లో ఇలా తీసుకుని మైదా రౌండేషన్ అంతటిని మనం ఇలా ఒత్తేసుకున్నాం. బిస్కెట్స్ మనం ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలని చూద్దాం. అయితే మార్కెట్లో బిస్కెట్స్ కట్ చేసుకోవడానికి మోడ్స్ అనేవి ఉంటాయి, డిజైన్స్ మనకి ఏది కావాలంటే అది. బట్ ఇప్పుడు నా దగ్గర అయితే లేదు కాబట్టి నేను వాటర్ బాటిల్ కప్పుతో నేను రౌండ్ షేప్లో బిస్కెట్స్ని కట్ చేస్తున్నాను. ఈ విధంగా చూడండి, ఇలా రౌండ్ షేప్లో ఇలా రౌండ్ షేప్లో చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఈజీగా చూసారు కదా, ఈ విధంగా ఈ విధంగానే అన్నీ మనం కట్ చేసుకుందాం. ఆల్రెడీ మనం రౌండ్ షేప్ చేసుకున్నాం. ఇప్పుడు వేరే షేప్ చేసుకోవడానికి పిండిని ఇలా ప్లేట్ చివరికి ఇలా పెట్టుకొని ఇలా ఒత్తుకొని, ఇలాంటి కప్పు ఏదైనా ఉంటే లేదా గ్లాస్ అంచులేని గ్లాసులు ఉంటాయి కదా, అనేది దాంతో ఇలా మనం
ఇలా నెలవంక టైప్ లాగా. చూసారు కదా, ఇలా నెలవంక టైప్ షేప్ లాగా. గ్లాస్తో అయితే ఇంకా బాగా వస్తుంది. ఇప్పుడు బిస్కెట్స్ చూసారు కదా, మొత్తం ఇలా ఈ విధంగా కట్ చేసుకుని రెడీ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఇవి ఆల్రెడీ స్టవ్ వెలిగించాను, ప్యాన్ కూడా పెట్టేశాను. ప్యాన్ మీద ఈజీగా మనం ఎలాగా వీటిని ఫ్రై చేయొచ్చో చూద్దాం. ఇలా బిస్కెట్స్ అన్నిటిని మొత్తం బిస్కెట్స్ అన్నిటిని నేను ఇలా ప్యాన్ మీద పెట్టేసుకున్నాను. ఇప్పుడు జస్ట్ ఈ ఫ్రై అవ్వడం ముందు ఇలా కొంచెం బటర్ అనేది పైన జల్లుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. బటర్ బిస్కెట్స్ అంటే పిల్లలకి చాలా ఇష్టం కదా, లైక్ చేస్తారు బటర్ కుకీస్. చూసారు కదా, నేను చూపించినట్టుగా ఇలా జస్ట్ కొంచెం ఆల్రెడీ ఇప్పుడు చూసారు కదా, బిస్కెట్స్ మనం ఇలా ప్యాన్లో పెట్టుకున్నాం కదా, వీటిని ఇలా కోటి నెమ్మదిగా తిప్పుకోవాలి. బోత్ సైడ్స్ ఇలా కాలేలాగా. నిజంగా ఫ్రెండ్స్ చాలా మంచి స్మెల్ వస్తుంది బిస్కెట్స్. ఈజీ మెథడ్, మీరు కూడా ట్రై చేసి చూడండి. పిల్లలు చాలా లైక్ చేస్తారు. త్వరగా కూడా అయిపోతాయి. ఈవినింగ్ టైంలో స్నాక్స్లో పిల్లలకి తినడానికి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మొత్తం అన్నీ కూడా ఇలాగే రివర్స్ చేసుకోవాలి. చూసారు కదా, మొత్తం బిస్కెట్స్ బోత్ సైడ్ అన్నీ ఇలా. ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి మనం తీసుకుందాం. స్లో ఫ్లేమ్లోనే ఇది మనం ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్లో చేస్తే వేగా బిస్కెట్ మారిపోతుంది. ఇప్పుడు చూసారు కదా, బిస్కెట్స్ అన్నీ రెడీ అయిపోయి. నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బాయ్ ఫ్రెండ్స్.